ప్రభునందు ప్రియులైన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొన్నిసార్లు మన జీవితంలో వ్యతిరేకమైనవి అంటే మనకు వ్యతిరేకమైనవి కొన్నిసార్లు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? నిన్ను బలపరచడానికే. గుర్తుంచుకోండి, నిన్ను వ్యతిరేకిస్తున్న వారు ఎప్పుడూ కూడా నీ వెంటే ఉండి నీ పతనాన్ని కోరుకునే వాళ్ళు నీ వెంటే ఉన్నారా? అయితే బాధపడద్దు. కారణం ఏంటో తెలుసా? దేవునిను పరీక్షించడానికి, ఇంకొకటి ఏంటంటే జీవితం ఏంటో తెలియజేయడానికి, నిన్ను బలపరచడానికే. ఎందుకోసం అంటే మనుష్యుల కష్టాలు, మనుషుల బాధలు, మనుషుల నిందలు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండవు. దేవుడు మాత్రమే శాశ్వతంగా ఉంటాడు. నిన్ను వ్యతిరేకించేవారు నీ వెంట ఉండి నీ నాశనాన్ని చూడాలనుకున్న దేవుడు ఉన్నంత వరకు ఏమీ చేయలేరు. నిన్ను ఎవ్వరూ కూడా తాకలేరు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి.